ఉపవాసం అనగానే చాలామంది ఎన్నో రకాలుగా ఊహించుకుంటారు. ఇది తినకూడదు, అది తినాలి, ఒక పానకం తాగాలి, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉంటాయి. నార్త్ ఇండియన్ ఏమో సౌత్ ఇండియన్ డైట్ తింటాడు, సౌత్ ఇండియన్ ఏమో నార్త్ ఇండియన్ డైట్ తింటాడు. కేవలం అది కిచెన్కి సంబంధించి ఉన్నది కాదు. అది దేవుడు అంటే అంటే ఏంటి అసలు ఆలోచన చేయండి. అంటే పైన, వాసం అంటే అక్కడ ఉండటం. అంటే మనం ఎప్పుడు కూడా ఉపవాసం అంటే ఆహారం కాదు. అసలు కృష్ణుడు ఏం చెప్తాడంటే ఆహారం అనేది నీ ప్రాణమే, దానికి ఇంకా వేరేది ఏం లేదు, తింటున్నది మన మైండ్. సో ఉపవాసం అంటే ఏంటంటే స్టేయింగ్ నియర్ టు అవర్ బ్రూవోర్ మధ్యే, ఆ బ్రూ మధ్యంలో ఆత్మ ప్రదేశంలో ఉండిపోవటమే ఉపవాసం. వాసం అంటే స్టే, అంటే పైన, అంటే ఊర్ధ్వగతిలోకి వెళ్ళి అలా భ్రూమధ్యంలో ఉండిపోవటమే ఉపవాసం. ఉపయోగం, ఉపనిషద్, ఇవన్నీ ఏంటి అంటే రాను రాను అలాగ అర్థాలు మారిపోయాయి. కేవలం మీరు ఉల్లిపాయలు తినకూడదు, లేకపోతే గార్లిక్ తినకూడదు, అది దానికి ఏంటి అంటే ఒక ప్యాషన్ అనేది లేకుండా ఉండటం అనేది. మరి ప్యాషన్ అనేది ఆగిందా? మీరు చూడండి, అది దాన్ని తెలుసుకోండి, కరెక్ట్గా తెలుసుకోండి. ఇది సంబంధం లేదు. ఏది అంటే మీరు తప్పు అంటే దేవుడిది తప్పు అనే ఒక విషయం ఉంటే ఎప్పుడూ చేయకూడదు. అది ఇది తప్ప రైటే గురించి కాదు. ఇది మనం చేసే ప్రక్రియ, సాధన ఏ విధంగా ఉండాలి అనేది ఉపవాసానికి సంబంధించిన విద్య. ఆ ఉపవాసం అంటే అలా ఉండటం ఉపవాసం, అంతేగాని చపాతీలు తినటం కాదు, లేకపోతే ఆ రోజు పానకాలు తాగటం కాదు. ఇవన్నీ కూడా మానుకుంటే బెటరు. సాధన చెయ్యండి, సాధన చేస్తే మంచిది. మీరు ఇది ఉపవాసం అనేది కరెక్ట్గా తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.